గృహలక్ష్మి గృహే గృహే. లక్ష్మీదేవి దర్శనం ఎక్కడవుతుంది అంటే చాలా తేలిక. దర్శనం చెయ్యాలన్న కోరిక ఉండాలి, కానీ నా భార్య లక్ష్మీ స్వరూపయే, నా పక్కింటి వారి భార్య సాక్షాత్ లక్ష్మి. ఆ భావన నీకు ఉండాలి, కానీ ఆ భావన చాలు నీకు లక్ష్మీ కటాక్షం కలగడానికి హేతు అవుతుంది. ప్రతి ఇల్లాలిని కూడా లక్ష్మీ స్వరూపగా చూడగలిగినటువంటి విశాల హృదయం ఉంటే, అటువంటి పవిత్రమైన దృక్కులు కలిగి ఉంటే, దాని చేత దేశమంతా కూడా లక్ష్మీ కటాక్షంతో వర్ధిల్లుతుంది. అందుకే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే 5 స్థానాలు చెప్పింది శాస్త్రం. ఈ 5 కూడా లక్ష్మీ స్థానములు అని. అందులో మొట్టమొదటిది ఆవు యొక్క వెనక తట్టు. గోవు యొక్క వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతిరోజు ఒక్కసారైనా గోవు వెనక తట్టు వంక చూసినవాడు, గోవుకి ప్రదక్షిణం చేసినవాడు, ఇంటి ముందు గోవు వెళ్ళిపోతుంటే గ్రాసము అంటే చేత్తో ఇలా కాసిని గడ్డి పరకలు పట్టుకుని ఎవడు పెట్టాడో వాడు సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర నిలబడి పాయసాన్నం తినిపించినవాడే, ప్రత్యక్షంగా అమ్మవారికి పెట్టినవాడే. గోపృష్ఠము ఒక లక్ష్మీ స్థానం. రెండవది పద్మము. పద్మమునందు ఆవిడ ఉంటుంది. పద్మానని పద్మాసని అని ఆవిడ ఎప్పుడూ పద్మ సంబంధం, పద్మంలో కూర్చుని ఉంటుంది. కాబట్టి పద్మము ఒక లక్ష్మీ స్థానం. అలాగే మూడవది ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే నాలుగవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. సువాసిని పాపట తీస్తుంది. ఈ పాపట తీసేటప్పుడు మళ్ళీ ఒక గమ్మత్తు ఉంటుంది. ఆ పాపట తీయకుండానూ ఉండకూడదు, పాపట బ్రహ్మరంధ్రాన్ని దాటకూడదు. ఇలా పాపట తీసేటప్పుడు ఇది దాటిందనుకోండి అనారోగ్యం. ఎందుకంటే ఈ తలుపు తెడితే నిష్క్రమణాన్ని కోరుకున్నట్టు. అందుకే ఇక్కడ వరకే పాపట, ఇది దాటరు. పైగా పాపటకి చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. ఎందుచేత అంటే సీమంతోన్నయనము అని చేస్తుంటారు. సూడిదలు ఇచ్చారు మా అమ్మాయికి లేకపోతే మా కోడలకి అంటుంటారు. సూడిద అన్న మాటకు అర్థం ఏంటంటే కానుక అని అర్థం. సూడిద ఇచ్చిన ఇచ్చుకాక ఆ మతకరివేలు తగిలి మముతలంపగ నిలయచ్చటన్ అంటుంది సత్యభామ నందితిమ్మన గారి పారిజాతాపహరణంలో. సూడిద అంటే కానుక. ఎవరివ్వాలి సూడిద? సూడిదలంటే ఇన్ని కిలోలు మధుర పదార్థాలు తేవడం అని కాదు. సూడిద అన్న మాటకు అర్థం ఏమిటంటే కానుక ఇవ్వడం. ఎవరివ్వాలి కానుక అంటే ఆ కానుక మొదట ఇవ్వవలసిన వాడు ఎవరంటే మామగారు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే, అమ్మా ఎక్కడో పుట్టావు, ఎంత ప్రేమగా పెంచాడో నీ తండ్రి, నా ఇంటి కోడలి అయ్యావు, తల్లిని వదిలిపెట్టేశావు, తండ్రిని వదిలిపెట్టేశావు, నా యందు అన్నీ చూసి నేను తండ్రినని తల్లినని నేను సంరక్షకుణ్ణని నా ఇంటి పెద్దరికంలో నీకు శాంతి లభిస్తుందని నేను చక్కదిద్దుతానని నిన్ను ప్రేమగా నా కొడుకుతో సంతోషంగా నువ్వు జీవనం చేసేటట్టు నీ చెయ్యగలనని నన్ను నమ్మి నా ఇంటికి వచ్చావు, నా వంశాన్ని నిలబెడుతున్నావు. ఎంత కష్టపడబోతున్నావో పిచ్చి తల్లి, మృత్యు సదృశమైన వేదనని పొంది రేపు మనవడు పుడితే నా వంశం నిలబడింది, మనవరాలు పుడితే 21 తరాల్ని తరింపచెయ్యగలిగిన లక్ష్మిని నా చేతికి అందిస్తున్నావు. అమ్మా నేను నీకేమి ఇవ్వను, నీకు నేను సూడిదిస్తాను. సూడిద అంటే కానుకిస్తానని మొట్టమొదటి కానుక ఇచ్చే అధికారం ఎవరిది అంటే మామగారిది. మామగారు కానుకివ్వాలి.